హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొలువుదీరి 2 జనవరిలు అయిపోయింది. ఆ తర్వాత ఇంక 2 జనవరిలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంక ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చాక మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. కాకపోతే ఈలోపు మరి ఈ వైఎస్ఆర్ పార్టీ పుంజుకుందా, పుంజుకోవాలంటే ఏం చేయాలి? కార్యకర్తలు పోరాడాలి. పరిస్థితి కార్యకర్తలు పోరాడాలి ఉందా లేదా తెలుసుకోవాలనుకునే ముందల మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, మన వాళ్ళు అందరూ ఈ మధ్య చూసాక జగన్ బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు అందరు రప్ప రప్ప అన్నారు, పొట్టేళ్ళు నరికారు, రక్తాభిషేకాలు చేశారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో వేసి 3rd డిగ్రీ ఇచ్చి రోడ్లమ్మటి నడిపించుకుంటూ వెళ్ళారు. ఇట్లాంటివి కొన్ని చూసినామంటే ఆటోమేటిక్గా మెజారిటీ యొక్క కార్యకర్తలకు ఏమైందంటే, ఎవరో కొంతమంది వాళ్ళ వాళ్ళ లబ్ధి చెందిన వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా మొండిగా ఉండొచ్చు. కానీ మెజారిటీ కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ కొంచెం వెనకడికి వేస్తారు పార్టీ గురించి పోరాడాలంటే. మరి సరే, ఇది ఇప్పుడు ఇంత దుర్మార్గం చేస్తున్నారు ఇల్లు అనుకోవడానికి లేదు. అంతకుముందు 2014-19 మధ్యలో కూడా టీడీపీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇల్లు నడు రోడ్లలో గొంతులు కోసింది సంఘటనలు చూసాం, చాలామందిని చంపిన సంఘటనలు చూసాం. సో వాళ్ళు తక్కువేం కాదు, వీళ్ళు తక్కువేం కాదు, దొందే. కాకపోతే అప్పుడు వాళ్ళు అయినా కానీ ధైర్యంగా పోరాడగలిగారు. ఇది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నాయకుడిని పెట్టుకొని కూడా వాళ్ళు అంత ధైర్యంగా పోరాడగలిగారంటే తేడా ఏందనుకుంటున్నారు? జస్ట్ లీగల్ సెల్ అండి. ప్రతి పార్టీకి లీగల్ సెల్ ఉంటుంది. బీజేపీకి ఉంటుంది, వైసీపీకి ఉంటుంది, ఈ తెలంగాణలో ఉండే బీఆర్ఎస్ టీఆర్ఎస్ దానికి ఉంటుంది, కాంగ్రెస్కి ఉంటుంది, టీడీపీకి, అందరికీ లీగల్ సెల్లు ఉంటాయి. కాకపోతే దాన్ని ఎవరు యాక్టివేట్ చేసి కార్యకర్తల కోసం బాగా వాడుతున్నారు, ఎవరు ప్రొయాక్టివ్గా ఎక్కడ కేసులు జరుగుతున్నాయి, ఎక్కడ ఏం జరుగుతున్నదని ఈ ప్రొయాక్టివ్గా ఉన్నారు అన్నది పాయింట్. ఇప్పుడు వీళ్ళు చూస్తే రప్ప అన్నారు, చేసేసారు, అయిపోయింది, అరెస్ట్ చేశారు. ఎవరు వెళ్తున్నారండి వాళ్ళ వెనకాల? వాళ్ళ బంధువులు, వాళ్ళు వీళ్ళు తెలిసిన నాయకుల ద్వారా వెళ్ళి చేస్తున్నారు, అంతే కదా. ఆ ఖర్చులు కూడా మెజారిటీ వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులే భరించుకుంటున్నారు. వీళ్ళకి లీగల్ సెల్లు లేదా అనుకోవచ్చు, ఉంది. మనకు తెలుసు, ఆయన ఒకడు సింహం పొలవాడు సుధాకర్, ఆయన పంపిస్తారు. ఆయన పంపిస్తే మనం ఏం జరుగుతుందో చూస్తున్నాం. వచ్చే బెయిల్ కూడా రాదు, ఇట్లా చేస్తాడు. అది కూడా అందరికీ పంపించరు, ఏదో కొంతమందికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అనుకున్న వాళ్ళకే పంపిస్తున్నారు నేను చూస్తుంటే. కానీ మిగతా కార్యకర్తలు అందరూ పాపం వాళ్ళ యొక్క కొంచెం పలుకుబడి ఉపయోగించుకోనో, తెలిసిన వాళ్ళ ద్వారానో, ఆ లోకల్లో ఉండే నాయకులను తీసుకెళ్ళి ఎట్లా బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. కానీ పార్టీ తరపున అయితే వాళ్ళకైతే సహకారం అందట్లేదండి. అదే టీడీపీ అప్పుడు చూసుకుంటే, ముందు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసాడు, ఇమీడియట్గా బయటకు వచ్చేసాడు. ఇప్పుడు జగన్ బయటకు రావట్లేదు అలాగా వాళ్ళ తరపున. ఎప్పుడో అరాకొర వస్తున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు నిత్యం బయటకు వచ్చాడు. ఫ్రంట్ ఎండ్లో ఆయన ఉన్నాడు, బ్యాక్ ఎండ్లో లోకేష్ ఉన్నాడు. లోకేష్ ఉండి లీగల్ సెల్ని ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేస్తూ, ఎక్కడ ఏ కార్యకర్త అక్కడ అరెస్ట్ అయిందా వాళ్ళు పంపించు, తీసుకెళ్ళు, ఎలాగలాగా బయటకు తీసుకురావడం అలా చేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే కొంత లేట్ అయినా కూడా వాళ్ళు బయటకు రావటం, వాళ్ళ మీద ఇబ్బడిముబ్బడిగా కేసులు ఉన్నా కూడా ఎవరు భయపడలేదు. ఏంటంటే సరేలే, మన వెనకాల మనకు ఉన్నారులే, మనం ఏదన్నా ఇచ్చేసినా అది చేసినా మన వెనకాల వచ్చే వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు ఇష్టానుసారంగా పోరాడారు. విపరీతంగా జనాలలోకి తీసుకెళ్లారు. పార్టీ యొక్క స్లోగన్స్ అన్నింటినీ, అధికార పార్టీ చేస్తున్న తప్పులు కూడా జనాల్లోకి తీసుకెళ్లారు. అధికారంలోకి రాగలిగారు. జనసేన పార్టీ కూడా చేసింది, కాకపోతే వాళ్ళు ఇంకా మొండిగా పోరాడారు వాళ్ళు. కానీ లీగల్ సెల్ గురించి మాత్రం ఇంత యాక్టివ్గా అయితే లేదు అప్పుడు జనసేనకు కూడా. కానీ ఇప్పుడు వైసీపీ లీగల్ సెల్ అయితే వాటి రెండుతో పోలిస్తే చాలా దారుణంగా ఉందండి. దానివల్ల పాపం ఎప్పుడైనా ముందుకొచ్చి జగన్ మీద అభిమానం ఒకటే ఉంటే సరిపోదు కదా, అన్నీ ఉండాలి. లోపలికి వెళ్ళాక అభిమానం ఒకటే బయటకు తీసుకురాలేదు కదా. జగన్ కూడా లీగల్ సెల్ని యాక్టివేట్ చేసి మంచిగా లోపలికి పోయిన వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఇమీడియట్గా వీలైన తొందరగా బయటకు తీసుకొచ్చి వాళ్ళ ధైర్యం నూరిపోసారనుకో, వాళ్ళు ఇంకా వీళ్ళందరికంటే కూడా బాగా పోరాడగలరు. కానీ అట్లా చెయ్యట్లేదు. అక్కడ ల్యాగ్ అయిపోయారు వీళ్ళు. అక్కడ ల్యాగ్ అయిపోవటం వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళాలనుకున్నాడు కూడా, మనకి ఎందుకు వచ్చిన రోజులు నాయన, పోతే ఇంక వస్తామో రామో, ఎన్ని కేసులు పెడతారో ఏమో, వద్దులేబ్బా అని ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే అధికార పార్టీ తప్పులు చేస్తున్నప్పటికీ జనాల్లోకి వెళ్ళలేకపోతున్నాయి. వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకోలేకపోతున్నారు. ఇలాగే ఉంటే కష్టం. మీరు అనుకున్న నెక్స్ట్ 2 జనవరి తర్వాత రప్ప అనేది జరగదు. కాబట్టి నేను ఈ వైసీపీ పార్టీ పెద్దలకు చెప్పేది ఏంటంటే, ఇమీడియట్గా లీగల్ సెల్ని బాగా యాక్టివేట్ చేయండి, మంచి లాయర్లు పెట్టండి, కార్యకర్తలకు తగిన సహాయ సహకారాలు అందించండి. మీకోసమే వాళ్ళు పోరాడుతుంది. తర్వాత వాళ్ళు ఇంత కష్టపడితే వాళ్ళేం పోయినా అందరికి మేము కూర్చోరు, మళ్ళీ అందరూ మెక్కి పాలిచ్చేది, మంత్రులు అయ్యేది మీరే. సో అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.